హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా. పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం ఒక కప్పుకి సగం పెసరపప్పు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వాష్ చేసుకోవాలి. అంటే కొంతమంది వేయించుకుంటారు పెసరపప్పుని, కానీ నాకు కొంచెం ఐడియా లేక నేను వేయించుకోలేదు, డైరెక్ట్గా వేసేసాను. మీరు వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. పాలనైతే నేను డైరెక్ట్గా వేసేసాను. కొంతమంది ఏమో వాటర్తో ఉడికించి తర్వాత పాలు పోస్తారు, కానీ నేనైతే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి పాలలోనే బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టి తర్వాత వాటితోటి పరమాన్నం అయితే వండబోతున్నాను. బెల్లం తురుముకున్నా ఇప్పుడు పరమాన్నం కోసం పాలు, బియ్యం, పెసరపప్పు అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక పక్కనున్న గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లం అయితే అందులో వేస్తున్నాను కరగడానికి. ఇప్పుడు బెల్లం పాకం అయితే మనం పట్టుకుందాం. అంటే పాకం అనంటే మొత్తం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే చాలు. ఈ బెల్లం కూడా కరిగించుకోవాల్సిన అవసరం కొంతమందికి ఉండదు, ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తారు. కానీ అందులో చిన్న చిన్న మలినాలు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పి నేనైతే ఇలా వడగట్టుకుంటున్నా. మీరు కూడా ఇలా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఎక్కడైనా ఇసుక తగిలితే బాగోదు. ఇక్కడైతే ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ వేయించడానికి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకుంటారు కదా. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఈ మూడుతోటే చేస్తున్నా. ఇక్కడైతే పరమాన్నం నాకు 50% అయితే రెడీ అయిపోయింది. 50% రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడే మనం బెల్లం పాకం వేసుకోవాలి, ఎందుకంటే అందులో కూడా ఇంకొక 50% ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకైతే తీసుకున్నా. ఇప్పుడు పరమాన్నంలో బెల్లం పాకం వేస్తున్నా. ఇప్పుడు యాలకులు తీసుకుందాం మనం. యాలకులను అయితే డైరెక్ట్గా కాకుండా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు యాలకుల పొడిని కూడా పరమాన్నంలో వేసేద్దాం, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇంకొక 5 to 10 minutesలో మనకు పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.